ఈ ఆస్తులు ఇక్కడ సంపాదించినవన్నీ అంతే అంటున్నాడు. కుఠారిక అంటే అదిరా పిచ్చివాడా, గొడ్డలి నీకు ఇచ్చింది ఎదుగుదల కోసం, అవునా? అంతేగాని కూడబెట్టుకోవడానికి, పక్కవాడిని చంపి నువ్వు కూడబెట్టుకోమని కాదు. ఉమ్. ఆ విచక్షణతో ఉండు అని అమ్మవారు చెప్తుంది. కుఠారిక అంటే అది. అంటే ఈ లలితా సహస్రనామ అంతర్గత రహస్యాలన్నీ కూడా కుఠారికలు, గొడ్డళ్ళు, 1000 గొడ్డళ్ళు. పరశురాముళ్ళ 1000, సహస్రము అంటే 1000. రాజుల తల నరకటం అంటే ఏమిటి? మనలో సహస్రంగా ఉన్న కోరికలు, సంకల్పాలు ఇవి నరకు. నువ్వు కూడా పరశురాముడివి కా, అదనమాట. పరశురాముడే కాదు గొడ్డలతో నరికింది. సృష్టిలో అందరూ కూడా ఈ కుటారిక పెట్టుకొని, పరశుని పెట్టుకొని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చెయ్యండి అని నీకు కూడా. అందుకే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది సూత్రానికి ఇది. అలానే గొడ్డలి రక్షణ, భక్షణ కాదు, రక్షణ. అలా నీకే కాదు, పక్క వాళ్ళకు కూడా. కాంతి, అడవిలో నలుగురు వెళ్తున్నారంటే నలుగురు కూడా దేని మీద ఆధారపడి, ఆ యొక్క కాంతి మీద ఆధారపడి వారి దారి ఎత్తుక్కుంటూ ఇంటికి వెళ్తున్నారు. కాంతిలా ఉండాలి మనం, అందరికీ మార్గం చూపించాలి. అంతేగాని నువ్వు మార్గం వెతుక్కోవటం కాదు ఆ నలుగురిలో, నీ స్వార్థంతో కాదు అని. పంచకోశన ఛేదనము చేయటం. ఇంక ఈ గొడ్డలి కుఠారికతో ఏమేమి చెయ్యాలి నువ్వు? యోగము, ధ్యానము ముందు నువ్వు చెయ్యి. ఇవన్నీ కూడా ప్రాథమికమైన చర్యలు. బ్రహ్మచర్యలు అంటే బ్రహ్మ కర్మములు చేయటం, బ్రహ్మ కర్మ చేయటం. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, ఇప్పుడు గుడికి వెళ్ళాలి అంటే కొబ్బరికాయలు, పళ్ళు, పూలు. గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే పళ్ళు, పూలు. పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాక్లెట్లు, స్వీట్లు. ఒకడు హాస్పిటల్లో పడి ఉన్నాడు అంటే వాడికి పళ్ళు, గిళ్ళు. ఉట్టి చేతులతో పోంగా, అవునా? అలానే పంచకోశ ఛేదనము చేయటం. 5 కోశములు, అన్నమయ, ప్రాణమయ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కోశాలు ఛేదన చేయటం. త్రిపుటి భంగము చెయ్యటం. ఈ గొడ్డలి పెట్టుకొని, ఏమా, ఈ గొడ్డలి ఆజ్ఞా చక్రం వరకు నీకు రక్షణగా ఉంటుంది. అమ్మవారి రక్షణ ఎక్కడ అంటే ఇది కుఠారికగా నీకు రక్షణగా ఉంటున్నాను అని, నా అనుగ్రహం ఉంటుంది వెలురా అని. అక్కడ డాకిని అమ్మవార్లు ఉన్నారుగా, కుఠారికలు వీళ్ళంతా. గొడ్డలి రూపంలో నిన్ను జాగ్రత్తగా, అమ్మవారి ఆజ్ఞ వస్తుంది. నువ్వు మూలాధారం దాటి, స్వాధిష్టానము దాటి, మణిపుర, అక్కడ ఉన్న ఢాకిని, యాకిని, వసిని వీళ్ళంతా ఉన్నారు కదా దేవతలు, నిన్ను జాగ్రత్తగా అమ్మవారికి అప్పచెప్తారు. వీళ్ళంతా కుఠారికలు. వారి లోకంలో నీకేమీ జరగకుండా నువ్వు గొప్ప అతిథివి అని. అదే వారి అనుగ్రహం. అతిథి అంటే మనకేదో మర్యాదలు చేస్తాను కదా, అంటే అమ్మవారి యొక్క భక్తులు, నా యొక్క ప్రభావం ఎక్కువ ఉండకూడదు అని చెప్పి తగ్గిస్తారు. జాగ్రత్తగా స్వాధిష్టానంలోకి పంపిస్తారు కుఠారికలు. ఆ దేవతలు అలా అలా కుఠారిక వాళ్ళు అది పెట్టుకొని నిన్ను పైకి పంపిస్తున్నారు. నువ్వు కూడా ఈ పంచభూతాలు, ఈ శరీరంలో ఉన్న కోరికలు, పంచకోశముల యొక్క ఇది ఛేదన చేసుకుంటూ బయటికి వెళ్ళటం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటావు? లోక వ్యవహారాలన్నీ మనసులో పెట్టుకుని కూర్చుంటే ఏమవుతుంది? కోతులన్నీ నీ చుట్టూ పెట్టుకుని ధ్యానం చేస్తున్నట్టు ఉంటుంది. కోతులు ఉంటాయిగా, నేను కూర్చొని ఇస్తాయా? దాని అల్లరి చేష్టలతో నీకు ధ్యానం కాదు కదా, ధ్యాన భంగాలే ఎక్కువ ఉంటాయి. సో కోరికలు పెట్టుకున్నావు అనుకో, ఆ కోరికలు మళ్ళీ మళ్ళీ రాకుండా కూకటి వేలతో నరకటం కుఠారిక అంటే అది. మీకు ఎట్లా చెప్పాలి అంటే, ఇంకో ఉదాహరణ చెప్తా. చక్రధారి ఉన్నాడుగా కుమ్మరి, వాడు హరినామ స్మరణలో తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు అమ్మా. వాడు మట్టి
పిసుకుతేనే కదా, కాళ్ళతో తొక్కితేనే కదా కొండలు ఇవన్నీ చేసుకుని బతికేది పాపం. వాడు భగవన్ నామ స్మరణలో ఓ ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. పరాకాష్ట, భక్తి పరాకాష్ట చేయడం. వాడికి తెలియకుండా వాడి కొడుకు వాడికి పాదాల కింద అప్పుడే పుట్టినాడేమో పాపం ఆడుకుంటూ ఆడుకుంటూ మట్టిలోకి వచ్చేసాడు. వాడిని కూడా తొక్కేస్తాడు. అసలు ఆ కథ చదవండి, ఎందుకంటే ఆ కథ చెప్పాలి 2 గంటలు పడుతుంది. జస్ట్ రిఫరెన్స్ ఇస్తాను అంతే. ఐఎమ్ నాట్ ఫర్ పురాణాస్ అండ్ కథాస్. వాళ్ళు వేరుగా ఉన్నారు యూట్యూబ్లో, వాళ్ళు చెప్తారు. అంటే ఇక్కడ ఏంటంటే కుఠారిక అంటే నీవు బ్రహ్మ చింతనలో అంత స్థితిలో వెళితే ఈ కోరికలు నిన్ను వేదన చెయ్యవు. అదనమాట నీకు ఇటువంటి స్థితిని కల్పిస్తుంది ఈ కుఠారిక. ఈ గొడ్డలితో అవన్నీ నరికి కూర్చో, ముందే సిద్ధపడు. యుద్ధానికి వెళుతున్నావు అంటే ఎలా ఉంటావు? అలా వెళ్ళిపోతావా ఉట్టి చేతులతో యుద్ధం చేయడానికి? ఏదో ఒకటి తీసుకెళ్తావు కదా. అడవుల్లో వెళ్తున్నావు అంటే ఉట్టి చేతులతో వెళ్ళిపోతావా? కర్రో గిర్రో ఏదో పెట్టుకుని వెళ్ళాలిగా. ఏ ముళ్ళు వచ్చి కంట్లో గుచ్చుకుంటాయో, పొదలు ఎలా ఉంటాయి, చెట్టు అడివి, అవి ఏ ఆకులో ఏ ముళ్ళో సెప్టిక్లు అవుతాయి కదా. ఒక గొడ్డలి, అవునా? అదే చెప్తున్నారు. చూడటానికి చిన్నదే గొడ్డలి, కానీ చేసే పనులు చాలా పెద్దవి. సో అదే అణువణియాన్ మహతం మహి అన్నట్టే. ఆ అణువే లేకపోతే నువ్వెక్కడున్నావు? ముందు వచ్చింది అణువే కదా. అణువులు కట్టుకుంటే నువ్వు వచ్చావు, అంతే కదమ్మా. పెద్ద ఎప్పుడు మాట్లాడుతున్నావు, ఏముందండి అణువేగా అని అనుకుంటున్నావు. రాముడు అంటే రాముడు ఒకడే అణువే. ఆయన అంశ అంటేనే అణువులు, అమ్మవారి అణువులు. వారు అక్కడికి వెళ్ళారంటే అణోవణియాన్ మహతో మహి అని. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు నన్ను అన్నాడు సుయోధనుడు. వీళ్ళంతా ఏమయ్యాడు? విశ్వరూప దర్శనం చూపించాడు. అక్కడ అంతవరకు అణువుగా దర్శనం ఇచ్చి ఒక్కసారి మహతో మహ్యాన్ అని చూపించాడు. అయిందా? పొగరు అణిగిందా? అహం అణిగిందా? చివరి చావు కూడా అలానే నిర్ణయించాడుగా. త్వరలు చీల్చి చూపించాడు. ఎవరిని ఎలా చంపాలో, ఎవరిని ఎక్కడ చంపాలో కూడా చెప్పాడు. అర్థమైందా? అంత విష్ణు భక్తుడైన భీష్ముడి కూడా చావు కూడా అంత వేదనగా ఉంది. అంపశయ్య మీద పడుకొని నువ్వు నా నామస్మరణ చేసి నాలో కలువు అన్నాడు. అటువంటి శిక్ష వేశాడు. మృత్యువుని అలా రాశాడు ఆయన, అవునా? పంచపాండవులు కృష్ణుడిని నమ్ముకున్నారు కాబట్టి మహాప్రస్థానం చేయించాడు హిమాలయాస్. అర్థమైందా? అది తపో భూముల్లో నడిపించాడు. వీళ్ళని ఎక్కడ చంపాడు? వీధుల్లో చంపాడు. కురుక్షేత్రం ఎలా జరిగిందమ్మా? ఘోరాతి ఘోరమైన చావులు చచ్చాడు అందరు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ పురాణాల్లో ఈ శ్రీ విద్య తాను కనిపించకుండా తన గురించి చెప్పేదే శ్రీ విద్య. అదే కనిపించని దేవత అంటే ఇన్విజిబుల్ విజిబుల్. నిజంగా నువ్వు దేవుని చూసావా? దర్శనమైంది స్వామి అంటే నిజంగా చూసావా అంటే చూశాను. సగము దాచిపెట్టినట్టుగా దర్శనమైంది స్వామి. రూపంగా చూశాను, ముక్కు చూశాను, కన్ను చూశాను అన్నట్టుగా. కానీ అసలు చూసావా? లేదు. అది చూసేది కాదుగా. అది చెప్తున్నాడు. ఆ భ్రమ కూడా ఈ కుఠారికతో తొలగించుకోవని. అంటే అక్కడ దాకా వచ్చావు అంటే నీవు నేనైపోతావు. ఇన్విజిబుల్. అదృశ్యంలో నువ్వు నేను ఒకటే రా పో వెదవా అంటు. దృశ్యమానంగా చూస్తావు ఇంకా ద్వైతంలో. అదే త్రిపుటి భంగము చెయ్యటం. అదే దత్తాత్రేయులు వారు చేసేది. సీయింగ్ సీయర్, అవునా? జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనేవి 3 తీసి కుఠారికతో అప్పుడు నువ్వేమయ్యావు? ఆత్మజ్యోతే. ఆత్మకి ఇంకెందుకు? ఆమె ఆత్మయే సర్వాంతర్యామి. దేహంలోకి వచ్చినప్పుడు నేను సర్వాంతర్యామిని అంటే అయిపోయిందా? అవునా? యోగులు, మునులు, ఋషులు నీకు దర్శనం ఎలా ఇస్తున్నారు? సర్వాంతర్యామిల్లో నీ యొక్క థాట్ ఫారంలో వచ్చి నీకు దర్శనం ఇస్తున్నారు. అది సర్వాంతర్యామి అనే దాన్ని వాళ్ళు ఆశ్రయించుకొని
నీకు కల్లో కనిపిస్తున్నారు, నీకు ఇవ్వవలసిన సందేశాలు ఇస్తున్నారు. గురువు గారు మిమ్మల్ని సశరీరంగా మేము మా వీధుల్లో చూసాం గురువు గారు అని ఎవరు అనరు. కళల్లో చూసాం స్వామి, సూర్యంలో గురువు గారు అంటే సర్వాంతర్యామిలో చూసాము అని. ఆ రూపాల్లో మీరంతా నిండి ఉన్నారు. అవునా? అలా దృశ్య అదృశ్య అంటే అదనమాట. చూడటం వేరు, అంతా చూడటం వేరు. అర్థమైందా? ఇది వ్యష్టిగా చూస్తున్నాం, అది సమిష్టిగా అదే శ్రీ సూక్తంలో ఉంది కదమ్మా, అష్టపది నవపది బభూవూషి శాస్త్రాక్షర పరమే వ్యోమ. ఆ చూపిస్తుంది, అదే మహాతారక. ఏమ్మా, నువ్వు చూసేది తార, అది మహాతార. అది తెలుసుకొని నువ్వు భూమి మీదకి రావటం, నువ్వే మహా అవతార. అదే శ్రీకృష్ణుడు రాముడు, తెలుసా? మహా ప్లస్ తార. ఈ బ్రహ్మ విద్యను తెలుసుకొని భూమి మీద అవతరించిన మహానుభావులు వాళ్ళందరూ మహా అవతారాలు కాబట్టి వాళ్ళు మహావతార్ బాబాజీ. మనం కూడా అవతరిస్తాం, కానీ జన్మ తీసుకుని వస్తాం, కర్మతో వస్తాం. వాళ్ళు అవతరించిన వాళ్ళు. వాళ్ళకి ఏ మాధ్యమము అవసరం లేదు, శరీరంతో సంబంధం లేదు. అమ్మవారికి శరీరం ఏముంది? అమ్మవారి అంశే కదా. తారగా వచ్చేనా శరీరంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ మహా అవతారలే. ప్రాణాలను ముఖ్య ప్రాణంగా మార్చటం, ఇదంతా కుటారిక చేసేది. క్రియాయోగంలో మనం ఏం చేస్తున్నాము? దశవిధ ప్రాణాల్లో ముఖ్య ప్రాణాన్ని ఉదాహరణ ప్రాణ ఉత్పత్తి చేస్తున్నాం. అది ఎలా చేస్తున్నాము అంటే క్రియ చేసి, ఈ కుటారిక అనే క్రియ చేసి, శ్వాస క్రియ చేసి, శ్వాస మీద ధ్యాస అంటుంటారే, ఆ ధ్యాసయే కుఠారిక. ఆ దాన్ని పెట్టుకొని నువ్వు ఈ యొక్క ప్రాణం 10 మార్గాల్లో పోతున్నది, దాన్ని ఏకీకృతం చేయటం. దశవిధ ప్రాణాలని ముఖ్య ప్రాణం అంటే ఆత్మని నువ్వు మేల్కొల్పటం కుటారిక చేసేది. అది శ్వాసతో. శ్వాస ఇక్కడ ఏమైంది? ఇప్పుడు కుంభక రేచక పూరక చేస్తోంది అంటే గొడ్డలితో నరుకుతోంది నీ లోపల ఉన్న దశవిధ ప్రాణాలని అని. క్రియాయోగం కూడా కుఠారికయే అని. అందుకే క్రియా బాబాజీ. అమ్మవారు బాబాజీ స్వరూపం, బాబాజీ అమ్మవారి స్వరూపం కదా, కృష్ణుడే కదా. సో అది కుఠారికగా ఆ అవతారం ఆ రకంగా ప్రతి అణువు ప్రతి శిష్యుడిని కూడా ఈ అవతార పురుషులు కుఠారికగా వచ్చి మనలో ఉన్న అజ్ఞానాన్ని వారి యొక్క కుఠారికతో తీసివేయటం. అర్థమైందా? అదన్నమాట. వారి అవతారాలే కుఠారికాలు. వీళ్ళంతా గొడ్డలు లాంటి వాళ్ళు. అమ్మవారి పాశాంకుశధరాం శ్రీచక్ర సంచారిని. పాస అంకుశ, ఆ ఆయుధాల యొక్క స్వరూపాలు వీళ్ళు. ఇవి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని. నీలో ఉన్న దుష్ట బుద్ధిని నరికేది, మంచి బుద్ధిని పుట్టించేది. అర్థమైందా? రెండూ చేస్తుంది. గొడ్డని నరుక్కుంటూ పోతుంది, తన పర భేదం లేకుండా నరుక్కుంటూ పోతుంది. కానీ వీరు అమ్మవారి యొక్క ఆయుధాలు అమ్మవారి ఏవైతే ఉంటాయి, ఆ ఆయుధాల యొక్క ఆ జ్ఞానము అంటే మేధా దక్షిణామూర్తి జ్ఞానము, మహామౌనాన్ని తీసుకొని వస్తున్నారు పరా నుంచి కిందకి అపరలోకి. లేకపోతే మేధా దక్షిణామూర్తి అనే దేవుడు ఎలా ఉన్నాడు మీకు ఎట్లా తెలిసింది? వీళ్ళు చెప్తేనేగా మీకు తెలిసింది ఆయన ఎలా ఉంటాడు. మౌనంలో జ్ఞానం ఎలా ఇస్తారండి? మాట్లాడితేనే కదా జ్ఞానం వచ్చేది, అవునా? కానీ అది అనుభూతి చేయించటం కుఠారిక అంటే. అరే నిన్న ధ్యానం చేశాను గురుగారు, ఎంతో ప్రశాంతంగా. మొన్న ఏం చేశామని జ్ఞానంతో నేను 10 పుస్తకాలు చదివాను స్వామి, అల్ల కల్లోలంగా ఉంది. అసలు నాకు అన్ని అనుమానాలే వచ్చాయి. అదేవి ధ్యానం చేయరా అనేది కుటారిక కూర్చోబెట్టి ధ్యానం చేయించింది. ఇప్పుడు ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది, అన్ని ప్రశ్నలకి జవాబులు దొరికే స్వామి.
నాకు ధ్యానం చేసుకునే అవకాశం కల్పించాను స్వామి. అలా అవన్నీ మౌనంలో దొరుకుతాయి. అందుకే అవి అవి అమ్మవారి చేతుల్లో ఉన్నవి ఆయుధాలు కావు అవి. మీరు అనుకునే ఆయుధాలు కావు. మీకు అసలైన రూపం చెప్పనా? ఇది జాగ్రత్తగా పెట్టుకోండి మనసులో. మేము చూసింది మాకు అమ్మవారు ఇచ్చింది మీకు చెప్తున్నాం. ఆ తల్లి పరాశూన్యం నుంచి లలితగా వచ్చినప్పుడు, సృష్టి సంకల్పంతో వచ్చినప్పుడు, ఈ ఇటువైపు నీలో కూడా అవే పెట్టి పంపించింది. తన దగ్గర ఏమున్నాయో అవే. ఇటువైపు మేధా దక్షిణామూర్తి అంటే సృష్టి చేసే మేధస్సంతా ఆయనలో కరిగి ఉంది. ఆ రూపంలో ఆమె ఒక భాగంగా ఆమె బుద్ధి అనే దాంట్లో మేధస్సుగా ఉంది అక్కడ. ఇదొక రూపం. దీన్ని ఎలా చెయ్యాలి నేను? కొద్దిగా కరిగిద్దామని చెప్పి జ్ఞానంగా కరిగించింది. హయగ్రీవుల వారిగా. మళ్ళీ ఈమె మనం కూడా ఆలోచన చేసి నిర్ణయం ఎలా తీసుకుంటామో ఆ తల్లి కూడా జ్ఞాన రూపంలో మళ్ళీ వచ్చింది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి. అది సర్వ విజ్ఞానం అంటే మేధస్సులో ఉన్న సర్వ విజ్ఞానము అమ్మవారి సంకల్పమంతా పూర్తిగా తనలో పెట్టుకున్న జ్ఞానం అది. హయగ్రీవుల వారు. ఇది అక్షర రూపంలో మహాత్రిపుర సుందరి దత్తాత్రేయుల వారికి ఇవ్వటం. త్రేయ అంటే 3. మేధస్సు, జ్ఞానము, అక్షరము 3. ఇక్కడ మహాత్రిపుర సుందరి. మళ్ళీ అటువైపు చూస్తే అమ్మవారి విగ్రహం రైట్ సైడ్ ఏమో ఇది, లెఫ్ట్ సైడ్ చూస్తే ఏంటి? ఇవి సాకారం అవుతుంటే లెఫ్ట్ సైడ్ లో అమ్మవారు దిగుతోంది. లలితగా, రాజరాజేశ్వరిగా ఇవన్నీ సమీకరించుకుంటూ రాజరాజేశ్వరి నుంచి మహాత్రిపుర సుందరిగా దిగుతోంది. ఈ మూడు కలిపితే 3. పైనుంచి పరాశూన్యము, నిరీశ్వరము, ఈశ్వరం అయింది. అది 3. పరాశూన్యం ఇవన్నీ సమీకరించుకుంటూ అష్టకోణ చక్రం దగ్గర అక్కడి నుంచి మొదలుపెట్టింది ఆకాశాలు సృష్టి చేయటం. ఇవన్నీ ఒకే విగ్రహంలో ఉన్నాయి. ఇదంతా సామాగ్రి అంతా కూడా నీలో కూడా ఉంది. అది తెలుసుకో నాయనా, ఇదే శ్రీ విద్య. అర్థమైందా? ఇదంతా బిషతంతు తనీయసిగా ఇది కాంతి అయింది. త్రికోణంలో యోని అయింది. పరంజ్యోతిగా ముందు ఆమె బయటకు వచ్చింది. శివశక్తి వాగర్ధ వివసంపుతో పరాగా ఒక శబ్దం చేసింది. ఆ కాంతి దారంతా ఈ ఆకాశాలు పంచ అహంకారాకాశ తన్మ అవన్నీ అదే విషతంతు తెనీయసి, అదే సౌందర్య లహరి. అదంతా సృష్టి అణువుల దగ్గర నుంచి ఇంత స్థూల ప్రపంచం అదంతా కరిగి కిందకు వచ్చింది. అందుకే మేధస్సంతా అజ్ఞానం వరకు కరిగి వచ్చింది అని. చూసారా? అలా చూడాలి అమ్మవారిని. ఆ దృష్టితో చూస్తే అమ్మ అనుగ్రహ ప్రాప్తి వస్తుంది. మరి ఎంతమందికి నా అనుభూతి అర్థమైంది నాకు తెలియదు. చెప్పడం నా ధర్మం. మళ్ళీ మళ్ళీ వినండి, రికార్డింగ్ చేసుకొని. ఇది ఒకసారి అనుభూతి చేసుకోండి కళ్ళు మూసుకొని. నేను చెప్పింది మీకు యథార్థము, సచ్చిత్ ఆనంద అనేది వస్తుంది. సతోహం సోహం శివోహం గురు కృపాహిక. అంటే ఇక్కడ నేను నిరూపించింది ఏంటంటే ఉన్నది ఒకటే, రూపాలు కావు. ఇక ఆ తల్లి నుంచి ఇంకా మిగతా ఏ లోకానికి ఏ అమ్మవార్లు ఆ శక్తి అక్కడ వచ్చినప్పుడు నవదుర్గలుగా వస్తోంది, అష్టలక్ష్ములుగా వస్తోంది. మళ్ళీ ద్వైతంలో మళ్ళీ స్త్రీ పురుష సంకల్పము కార్యమున్న చోట బ్రహ్మ పక్కన సరస్వతిగా కూర్చుంది. మన ఇద్దరం చేద్దామండి, అక్కడి నుంచే వచ్చాంగా, ఈ రూపంలో చేద్దాం. మన పక్కింటికి వెళ్ళి మనం పని చేయటం లాంటిది. పెళ్లిలో ఈ సృష్టిలో వాళ్ళందరికీ జంటలుగా పెట్టి అంశదేవతలందరూ, మళ్ళీ వారి నుంచి అంశదేవతల నుంచి చివరికి నువ్వు నీ కుల దేవతల వరకు, పితృదేవతల వరకు కూడా వీళ్ళందరూ కూడా సృష్టి క్రమంలో వస్తారు ఆర్డర్ వైజ్ గా. అర్థమైందా? ఇంకా ఉంది, ఇది జస్ట్ పైన చెప్పాను. నువ్వు ఎక్కడున్నావు? మానవ స్థితిలో ఉన్నావు.
నీకంటే కింద స్థితుల్లో ఇంకా ఉన్నాయి. అవన్నీ దాటి మానవ స్థితి దాకా వచ్చావు. ఇంకా పైన ఇప్పుడు నేను చెప్పానే అంత ఉంది నువ్వు చేరుకునే మార్గము. అనంత యాత్ర అంటే ఇది. ఎంతవరకు నడుస్తావు? చెప్పండి. నడువు. కాశీ యాత్ర అంటే ఇదే.